గోదాదేవి రచించిన తిరుప్పావై ద్రవిడ వేదానికి హృదయం లాంటిది. ఈమెను శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తూ ఉంటాం. గోదై, నాచియార్, గోదాదేవి అని పిలుస్తూ ఉంటాం. తిరుప్పావైలో 8వ పాసురం ఇలా ఉంది. தீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து கொன்னை கூவுவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் ஏழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானாய் மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవావెన్రారాయ్ దరులేలోరెంబవాయ్. ఎంతకీ నిద్రలేవని గోపికతో గోదాదేవి, ఓ చెలి, తూర్పు తెలతెలవారుతుంది. ఆలమందలు పచ్చిక మేయుటకు పొలములకు పోవచున్నవి. వ్రతానుష్ఠానమునకు పలువురు ఇప్పటికే వెళ్ళిపోతున్నారు. వారిలో కొంతమందిని ఆపి నిన్ను మాతో తీసుకొని వస్తానని చెప్పి ఇలా వచ్చాను. నీవు త్వరగా నిద్రలేచి మాతోరా. శ్రీకృష్ణుని యొక్క దివ్యమంగళ గుణములు, వారి రూపమును కీర్తించు. కేళి అనే రాక్షసుణ్ణి చీల్చి సంహరించిన వాడును, మల్లురను మర్దించినట్టివాడు అయిన ఆ దేవదేవుని, ఆ కేశవుణ్ణి కీర్తిస్తే మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. దేవదేవతలకు దేవుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మని గుణగణాలని మనము కీర్తిద్దాం. త్వరగా నిద్రలేచిరా అంటూ గోపికను నిద్రలేపుతుంది గోదాదేవి.